ద్వితీయోపదేశకాండము 17:22. ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఈ గ్రంథమును చదువుచుండవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీవు ఈ ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదంట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి కూడా నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ గ్రంథము దేవుడు నీకు ఇచ్చిన గ్రంథాన్ని నీవు బ్రతుకు దినములన్నిటి కూడా చదవాలంట. నీవు బ్రతికినంత కాలము కూడా నీవు ఈ గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. దివారాత్రములు ఏమన్నాడు? కీర్తన గ్రంథం 1:2 దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు ఆయన. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆయన. అందుకే నీవు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని గ్రంథాన్ని మనం చదవాలి. దేవుని యొక్క గ్రంథం వైపే మన మనసు ఉండాలి. మనం బ్రతుకున్నప్పుడు మనకు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. మనం ఎవరికి భయపడాలి? దేవుడైన యెహోవాకు భయపడి మనం బ్రతుకు దినములన్నిటిలో కూడా దివారాత్రములు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ఎలా చదవాలి? నీకు అర్థం కాకపోతే బైబిల్ గ్రంథము ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, నా కన్నులు తెరవండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా, నాకు అర్థమే తెచ్చేది ఈ గ్రంథము, నాకు సాయం చేయండి ప్రభా. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు తోడుగా ఉండండి, నాతో మాట్లాడండి ప్రభా. నేను మానకుండా నేను దివారాత్రములు నేను బ్రతుకు దినములన్నిటిని నేను చదువుతూనే ఉండాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మన గ్రంథానికి దేవుడు మన చేతికి మనకి గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం బ్రతుకు దినములన్నీ కూడా గ్రంథం చదువుతూనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథము చదివితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుతాడు, ఆయన నీకు సాయం చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మేళ్ళు ఉపకారాలు చేస్తాడు. ఆయన స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తిని వస్తుంది. బైబిల్ గ్రంథం చదివితే ఈ బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుడు మనకి నేర్తాడైన ఇందులో మంచి చెడు ఉంది. మనం మంచిగా ఎలాగ ఉండాలో, మంచిగా ఎలా బ్రతకాలో, మంచిగా ఎవరితో ఉండాలో, ఎవరిని గౌరవించాలో, ఎవరితో ఎలా మంచితనంగా ఉండాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, మన ప్రవర్తన కలిగి ఎలా ఉండాలో, మన యొక్క భయభక్తులు ఎలా ఉండాలో, మనం భయం ఎలా ఉండాలో, భయం కలిగి దేవుని భయభక్తులు కలిగి ఉండాలో, పెద్దలు ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలో అన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథం నేర్పుతుంది. చెడు ఉన్నది, నువ్వు చెడుకి వెళ్ళొద్దు, చెడు స్నేహం చేయొద్దు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిల్వక, అపోసకులు కూర్చుని చూడని కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. మనము ఈ చెడుకి దూరంగా ఉండి మంచికి దగ్గర అవ్వాలి. అప్పుడు దేవుడు నీకు సాయం చేస్తాడు. ఇందులో మంచి చెడు ఉంది. నీ మంచిగా ప్రవర్తించమని ఉంది, చెడుని విడిచిపెట్టమని ఉంది. చెడుగా నువ్వు ప్రవర్తించొద్దు, పాపం చేయొద్దు అని ఉంది బైబిల్ గ్రంథములో. నువ్వు చెడు చేయొద్దు, దూషించరాదు, ఇతరులను కొట్టొద్దు, తిట్టొద్దు, చంపొద్దు, నువ్వు పాపం చేయొద్దు అని ఉన్నది. ఇందులో నీవు మంచితనంగా ఉండమన్నది. నీవు భయభక్తులు కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు, యథార్థం కలిగి ఉండు, నీతి కలిగి ఉండు, మంచితనం కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండని బైబిల్ గ్రంథం చెప్తున్నారు. ఈ గ్రంథం ఎప్పుడూ నిన్ను పాడు చేయాలని చేయదు, నిన్ను నాశనం చేయదు. ఈ గ్రంథం నిన్ను బాగు చేస్తుంది, నిన్ను బాగుండేలా చేస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, బలం ఇస్తుంది, నిన్ను దీవిస్తుంది. ఇది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది